ఏదైతే ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్‌లో 4 గంటలకి అంటే నిర్మిస్తున్న భవనం ఏదైతే అంటే దానికి రెనోవేషన్ అయితే జరుగుతుంది. అలాంటి భవనంలో అంటే మనకి కాంక్రీట్ ఉంది గదా! అది పడి ఐదుగురికైతే గాయాలయ్యాయి. వీళ్ళలో ముగ్గురికి బాగా విషమంగా ఉంది. దాంట్లో ఒకళ్ళైతే ఇప్పటికి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇంకా మరొక ఇద్దరికైతే ఆహ్, అంటే ఎమర్జెన్సీ బాగా క్రిటికల్‌గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మిగతా ఇద్దరైతే సేఫ్‌గానే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ విజువల్స్. అంటే ఇప్పటికి ఎవరు చనిపోయారని చెప్పేసి ఇంకా క్షతగాత్రులకైతే ఇంకా చెప్పలేదు. ప్రమాదంలో గాయపడిన ఐదుగురికి భానుచందర్ మృతి చెందగా రఘుపతి, మోహన్ పరిస్థితి విషమంగా ఉంది. మల్లేష్ మెస్సయ్యకి పరిస్థితి మంచిగానే ఉంది అని చెప్పి నిలకడగానే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ప్రమాదంలో గాయపడిన వారిని ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. ఎవరిదైతే ఇద్దరు ఇంకా పరిస్థితి విషమంగా ఉందో మల్టీ స్పెషాలిటీ బ్లాక్ అయితే తరలించారు. మనం చూద్దాము ఇంకా ఎవరెవరు అంటే ఇంకా అయితే డాక్టర్స్ అయితే బయటికి నిర్ధారించలేదు. మనం చూద్దాము. వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ రోధిస్తున్న సంగతి మనం ఇక్కడ చూసుకోవచ్చు. భానుచందర్ మృతి చెందినట్లయితే నిర్ధారించారు. సో డాక్టర్స్ మనకి ఎమర్జెన్సీ వార్డ్ ముందు ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళే రామచందర్. ఎవరైతే స్పాట్‌లో మరణించారో రామచందర్. వాళ్ళ ఫ్యామిలీ, మదరు, వాళ్ళ అక్క, ఇద్దరు పిల్లలు, తండ్రి కూడా వచ్చారు. తండ్రి లోపల ఉన్నారు. తండ్రికి తెలుసు. కానీ ఇంకా చెప్పలేదు. వాళ్ళకేంటి అంటే తల్లి తట్టుకోలేకపోతుంది. నా కొడుక్కి ఇంకా ఏం కాలేదు అని చెప్పేసని అంటుంది. ఇక్కడ మన వెనకాల ఎవరైతే ఉన్నారో ఒక భానుచందర్ ఫ్యామిలీ వాళ్ళకి తెలియదు భానుచందర్ మృతి చెందినట్టు మరణించినట్టు. ఇంకా హాస్పిటల్ సిబ్బంది వచ్చి నిర్ధారించలేదు. వాళ్ళకి ఇంకా చెప్పలేదు. మనం అసలుకి ఈ భవనం ఎందుకు ఇలా కూలిద్ది అని చెప్పేసి ప్రయత్నిద్దాం తెలుసుకోవడానికి. మనం చూస్తున్నాం కదా ఎమర్జెన్సీ వార్డ్ బ్యాక్ సైడే ఈ నిర్మాణం అయితే రెనోవేషన్ జరుగుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మిడిల్‌లో ఏదైతే ఉందో ఆ వాల్ దగ్గర అంటే కొంతమంది లిఫ్ట్ అంటున్నారు, కొంతమంది వాల్ వాల్ అంటున్నారు, మరి కొంతమంది సెంటరింగ్ అంటున్నారు. అసలుకి ఏంటి అని చెప్పేసి ఎవరికి ఇంతవరకు తెలియలేదు. ఇక్కడ కనుక్కునే ప్రయత్నం చేద్దాము. మనం ఆ గోడ ఏదైతే కడుతున్నారో ఆ గోడ కూలి ఐదుగురి మీద పడింది. ఐదుగురికి తీవ్రంగా గాయాలైనాయి అని చెప్పేసి చెప్తున్నారు. అసలు మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎవరైనా. ఇక్కడ ఏదైతే బిల్డింగ్ ఉందో ఇక్కడే మనకి ఇన్సిడెంట్ అనేది జరిగింది. మనకి ఎమర్జెన్సీ వార్డ్ బ్యాక్ సైడ్ ఇది ఉంది. ఈ నిర్మాణం మిడిల్‌లో మనకి అంటే కొంతమంది లిఫ్ట్ అంటున్నారు, కొంతమంది వాల్ అంటున్నారు. ఏదైతే నిర్మిస్తున్నారో అది కూలి ఐదుగురు అంటే అది వాళ్ళ పైన పడింది. ఐదుగురు మీద ఎమర్జెన్సీ అని చెప్పేసి చెప్పారు. దాంట్లో ఒకళ్ళు మరణించినట్టు మనకిప్పుడు తెలుస్తుంది. సో మిగతా నలుగురికి విషమంగా ఉంది అంటే బానే ఉన్నారని కొంతమంది అంటున్నారు. మనకింకా తెలియలేదు. మనం ఇక్కడ అసలుకి ఇది ఎందుకు కూలింది? అసలుకి ఈ నిర్మాణం అంటే ఏదైనా లోపం జరిగిందా? ఇక మిగతావన్నీ కూడా ఇన్వెస్టిగేషన్‌లో ఏం జరిగిందనేది ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తుంది. వీళ్ళంతా ఎక్కడి వాళ్ళు? వీళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ మోతీనగర్ అడ్డా మీద ఉంటారు వీళ్ళ కూలి. భానుచందర్ అనే ఆయన వీళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేశారు. దీని కాంట్రాక్ట్ ఉయ్యాల నాగరాజు అనే అతను కాంట్రాక్ట్. ట్రీట్మెంట్ నడుస్తుంది. అందరు స్టేబుల్ ఉన్నారు. ఇద్దరు సీరియస్ ఉన్నారు. దాంట్లో భానుచందర్ అండ్ రఘుపతి. అంటే ప్రస్తుతం అయితే అందరు స్టేబుల్గా ఉన్నారు. భానుచందర్ లోకల్ ఇక్కడ ఎర్రగడ్డ. రినోవేషన్ కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక లిఫ్ట్ ఓవర్‌లోడ్‌లో ఈ ఘటన జరిగింది. లిఫ్ట్‌లో ఐదుగురు ఉండగా మార్బుల్స్‌తో కూడా కలిపి తీసుకెళ్లారు. అందుకని చెప్పేసి బరువు ఎక్కువై దీంతో లోడ్ ఎక్కువైపోయి లిఫ్ట్ ఓవర్‌లోడ్ అవ్వడంతో పైకి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ వైర్ తెగి కుప్పకూలింది. ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని వైద్యులు నిర్ధారించారు.